ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన దేశాలపై రుణం ఈ రోజుల్లో దేశాల అప్పు ఒక ముఖ్యమైన ప్రపంచ సమస్యగా మారింది. ముఖ్యంగా పెద్ద మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పుల మొత్తం చాలా ఎక్కువగా మారింది. ఇది వారి ఆర్థిక అభివృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఈ దేశాల ఆర్థిక విధానాలు మరియు ఆర్థిక ఆరోగ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రపంచంలో అత్యంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన 10 దేశాల జాబితా విడుదలైంది. దీని గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అధిక రుణాన్ని కలిగి ఉన్న దాదాపు $33 ట్రిలియన్లు ఈ రుణాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది. ఇందులో ప్రభుత్వ వ్యయం, రక్షణ బడ్జెట్ మరియు ఇతర సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరోవైపు చైనా అప్పు $14 బిలియన్లు. చైనా తన అప్పుల్లో ఎక్కువ భాగాన్ని దేశ రుణాల ద్వారానే మోస్తుంది. అయినప్పటికీ ఇది ఒక ముఖ్యమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు దాని అప్పు ప్రపంచవ్యాప్త పరిణామాలను కలిగి ఉంది. జపాన్ చాలా అప్పులు ఉన్న మరో అభివృద్ధి చెందిన దేశం. జపాన్ మొత్తం అప్పు $10 ట్రిలియన్లు. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సవాల్ చేస్తుంది. జపాన్ అప్పుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ వ్యయం మరియు పెన్షన్ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అలాగే సమయంలో యునైటెడ్ కింగ్డమ్ అప్పు దాదాపు $3.5 ట్రిలియన్. ఇక్కడ ప్రభుత్వం తన రుణాన్ని తగ్గించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ బ్రిటన్ యొక్క అధిక ప్రజాసేవలు మరియు సంక్షేమ పథకాల కారణంగా రుణభారం పెరుగుతూనే ఉంది. ఇక ఇటలీలో $3 ట్రిలియన్ల అప్పును కలిగి ఉంది మరియు యూరోజోన్లో అత్యంత అప్పుల పాలైన దేశాల్లో ఒకటి. ఇటలీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. దాన్ని మెరుగుపరచడానికి EU నుండి అనేకసార్లు ఆర్థిక సహాయం పొందింది. భారతదేశం గురించి మాట్లాడుకుంటే దాని మొత్తం అప్పు $3 ట్రిలియన్ల. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ దాని రుణభారం కూడా పెరుగుతుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇక యూరోపియన్ యూనియన్లో జర్మనీ అతిపెద్ద మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ. దాని మొత్తం రుణ పరిమాణం $2 ట్రిలియన్. జర్మనీ ఆర్థిక నిర్ణయాలు యూరోప్ను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. రాజకీయంగా అస్థిరంగా ఉన్న కెనడా మొత్తం అప్పు $2 ట్రిలియన్. మహమ్మారి తర్వాత కెనడియన్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. దీని ఫలితంగా అప్పు పెరిగింది. కెనడా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ ఈ అప్పును నియంత్రించడం ఒక సవాలుగా మారింది. ఇక చివరగా బ్రెజిల్ అప్పు $1 ట్రిలియన్లు మరియు అది లాటిన్ అమెరికాలో అత్యంత అప్పుల దేశం. బ్రెజిల్ ప్రభుత్వానికి దాని ఆర్థిక మరియు సామాజిక ప్రణాళిక కోసం రుణాలు అవసరం.